అందరికీ స్వాగతం. ఈ రోజుల్లో ఒక బటన్ క్లిక్ చేస్తే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. గేమ్ ఆడటం, యూట్యూబ్లో వీడియో చూడటం, లేదా ఆన్లైన్లో షాపింగ్ చేయడం, ఇలా ఏదైనా మ్యాజిక్లా జరుగుతుందని అనిపిస్తుంది కదా. కాని మీరు కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు దాని వెనుక నిజంగా ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన కంప్యూటర్ను మన శరీరంలాగా ఊహిద్దాం. మన శరీరానికి పనిచేయడానికి విభిన్న భాగాలు అవసరమైనట్లే కంప్యూటర్కి అలాగే అవసరం ఉంటుంది. ఈ రోజు మన అందరికీ బాగా తెలిసినదాన్ని, అంటే మన శరీరాన్ని పోల్చి కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. మొదటగా మదర్బోర్డ్ మన శరీరంలోని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే సిఎన్ఎస్ లాగా ఉంటుంది. ఇది బ్రెయిన్కు మన శరీరంలోని వివిధ భాగాలతో మాట్లాడటానికి సహాయపడుతుంది. మీరు మీ వైపు ఒక బంతి వస్తున్నదని ఊహించండి. మీ బ్రెయిన్ మీ చేతిని పట్టమని సిగ్నల్ ఇస్తుంది. ఇది చాలా వేగంగా జరుగుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనగా సిఎన్ఎస్ బ్రెయిన్ను మీ చేతితో కనెక్ట్ చేస్తుంది. తద్వారా మీరు సరిగా క్యాచ్ పట్టుకుంటారు. కంప్యూటర్లో మదర్బోర్డ్ వివిధ భాగాల మధ్య కమ్యూనికేట్ చేయడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు గేమ్ ఓపెన్ చేయడానికి క్లిక్ చేసినప్పుడు సిపియు అనగా బ్రెయిన్, జీపీయూ అనగా కళ్ళుకి గేమ్ని స్క్రీన్పై చూపించమని చెబుతుంది. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనగా సిఎన్ఎస్ మన బ్రెయిన్ను మన చేతులకు, కళ్లకు కనెక్ట్ చేసే విధంగా మదర్బోర్డ్ సిపియుని జీపీయూ మరియు ఇతర భాగాలతో వేగంగా పనిచేయటానికి కనెక్ట్ చేస్తుంది. రెండవది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సిపియు అంటే బ్రెయిన్ లాంటిది. ఇది ఆలోచనలు చేయడంలో మరియు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మన బ్రెయిన్ చేసే విధంగా. సిపియు సమస్యలను పరిష్కరించడానికి, గేమ్ ఆడటానికి మరియు ప్రోగ్రాంలను నడపటానికి సూచనలను అనగా ఇన్స్ట్రక్షన్స్ను అనుచరిస్తుంది. బ్రెయిన్ లేకపోతే మనం ఆలోచించలేం మరియు ఏ పనిని చెయ్యలేం కదా. మూడవది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా జీపీయూ అంటే కళ్ళు లాంటిది. ఇది కంప్యూటర్కు చిత్రాలు మరియు వీడియోలను చూడటంలో మరియు హై కాంప్లెక్స్ కంప్యూటేషన్స్ చేయడంలో సహాయపడుతుంది. మన కళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తాయో అలా. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు లేదా మీ కంప్యూటర్లో సినిమా చూస్తున్నప్పుడు జీపీయూ అన్ని విషయాలు బాగా కనిపించడానికి సహాయపడుతుంది. నాలుగవది పవర్ సప్లై యూనిట్ అంటే గుండె లాంటిది. ఇది శరీరానికి రక్తం పంపే విధంగా కంప్యూటర్కు శక్తిని, పవర్ పంపిస్తుంది. తద్వారా అన్ని భాగాలు పనిచేయగలవు. గుండె లేకుండా మన శరీరం పనిచేయదు మరియు పిఎస్యు లేకుండా కంప్యూటర్ ఆన్ అవదు. ఐదవది కూలింగ్ సిస్టమ్ అంటే స్వెట్ గ్లాండ్స్ లాంటిది. మనము నడిచేటప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు మన శరీరం వేడెక్కుతుంది. అప్పుడు మన శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చెమటలు వేస్తాయి. కంప్యూటర్ కూలింగ్ సిస్టమ్ కూడా అలాగే పనిచేస్తుంది. ఇది ఫ్యాన్లను ఉపయోగించి కంప్యూటర్ని చల్లగా ఉంచుతుంది, మన చెమట గ్రంథులు మాదిరిగా. ఆరవది పెరిఫెరల్ డివైజెస్ అంటే మన చేతులు మరియు నోటిలాంటివి. ఇవి మనకు బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేయడానికి, అంటే మన ఆలోచనలను లేదా భావాలను పంచుకోవడానికి ఎలా ఉపయోగపడతాయో అలాగే మౌస్, కీబోర్డ్, మానిటర్లు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. కీబోర్డ్ మరియు మౌస్ని ఇన్పుట్ డివైజెస్ అని అంటారు. వీటి ద్వారా కంప్యూటర్కి టైపింగ్తో కానీ మౌస్ క్లిక్తో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మానిటర్ స్క్రీన్ ద్వారా అవుట్పుట్ని చూడటం జరుగుతుంది. ఏడవది రాండమ్ యాక్సెస్ మెమరీ లేదా ర్యామ్ అంటే టెంపరరీ మెమరీ లాంటిది. సిస్టమ్ టాస్క్స్ కానీ అప్లికేషన్స్ కానీ రన్ అవుతున్నప్పుడు కంప్యూటేషన్స్కి కానీ టెంపరరీ స్టోరేజ్కి కానీ ఉపయోగపడుతుంది. సిస్టమ్ షట్ డౌన్ చేసినా, అప్లికేషన్ క్లోజ్ చేసినా మొత్తం మాయమన్నమాట. మీరు ఫ్రిడ్జ్ని తెరిచి అక్కడ చూస్తూ నిలబడి మీరు ఏమి తీసుకోవాలనుకున్నారో మర్చిపోయారా? అది మీ బ్రెయిన్లో ర్యామ్లా. మనం ఒకేసారి 10 పనులు చేస్తున్నప్పుడు స్ట్రెస్లో మర్చిపోతాం కదా, ఓవర్లోడ్ అయిపోయి. ర్యామ్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం కంప్యూటర్కు అవసరమైన సమాచారాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే కంప్యూటర్ అంత ఎక్కువ సమాచారాన్ని ఒకేసారి కంప్యూటేషన్స్ కానీ మెమరీలో కానీ ఉంచగలదు. ఎనిమిదవది హార్డ్ డ్రైవ్ లేదా ఎస్ఎస్డి అంటే దీర్ఘకాలిక మెమోరీస్ లాంటిది. ఇది ఫోటోలు, గేమ్లు మరియు డాక్యుమెంట్స్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని శాశ్వతంగా నిల్వ చేసే స్టోరేజ్ ఏరియా. ఇది మీ ఫేవరెట్ పాట లిరిక్స్ని మీకు ఏళ్ల తర్వాత కూడా గుర్తుండటం లాంటిది. హార్డ్ డ్రైవ్ అన్నీ సురక్షితంగా ఉంచుతుంది, కంప్యూటర్ ఆఫ్ చేసినప్పటికీ. నేటి రోజుల్లో మనం హార్డ్ డ్రైవ్లపై మాత్రమే ఆధారపడడం లేదు. చాలామంది క్లౌడ్ స్టోరేజ్ను ఉపయోగిస్తున్నారు. ఇది ఒక పెద్ద ఆన్లైన్ మెమరీలా ఉంటుంది. ఇక్కడ మనం ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని నిల్వ చేస్తాం.
కానీ ఈ మొత్తం డేటా ఎక్కడ నిల్వ చేయబడుతోంది? ఇది డేటా సెంటర్లు అని పిలిచే ప్రదేశాల్లో సురక్షితంగా ఉంచబడుతుంది. డేటా సెంటర్ అనేది బలమైన కంప్యూటర్లు అనగా సర్వర్లుతో నిండిన ఒక పెద్ద భవనం. ఈ సర్వర్లు ఇంటర్నెట్కు కనెక్ట్ అయి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ స్టోర్ చేసిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తాయి. ఇది ఒక పెద్ద డిజిటల్ లైబ్రరీలా ఉంటుంది. మీరు ఆన్లైన్లో చేరవచ్చు. కాని డేటా సెంటర్లు కేవలం సమాచారాన్ని నిల్వ చేయడం మాత్రమే కాదు, అవి ప్రోగ్రాంలు నడపటం లేదా పెద్ద సమస్యలను పరిష్కరించడం వంటి కంప్యూటేషన్ వర్క్కు సహాయపడతాయి. మీరు ఆన్లైన్లో వీడియో చూసినా లేదా గేమ్ ఆడినా డేటా సెంటర్లలోని సర్వర్లు ఆ పని వెనుక పనిచేస్తున్నాయి. ఇప్పుడు పాతకాలంలో ప్రజలు ముఖ్యమైన సమాచారాన్ని తాళపత్రాలపై రాశారు, కాని కాలక్రమేణా అవి నష్టపోవచ్చు లేదా దెబ్బతినే అవకాశం ఉండేది. క్లౌడ్ స్టోరేజ్తో ఆ సమస్య ఉండదు. మీ డేటా ఒకేచోట మాత్రమే కాకుండా అనేక ప్రదేశాల్లో సేవ్ అవుతుంది. ఒక డేటా సెంటర్లో ఏదైనా తప్పు జరిగితే మీ సమాచారాన్ని మరొక చోట సురక్షితంగా ఉంచి యాక్సెస్ చేయవచ్చు. వన్ డ్రైవ్ మరియు గూగుల్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్కు ఉదాహరణలు. ఈ విధంగా మీ ఫైళ్లు, ఫోటోలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాలు ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయి, బ్యాకప్ చేయబడతాయి మరియు మీకు అవసరమైనప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఏం జరిగినా. మరియు ఇవి ఎల్లప్పుడూ ఇంటర్నెట్ ద్వారా అన్ని డివైజ్ల నుండి యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ అంటే ఏమిటి? మరియు డేటా ఎలా ప్రయాణిస్తుంది? మీరు సందేశాన్ని పంపినప్పుడు లేదా వీడియో చూస్తున్నప్పుడు డేటా చిన్న భాగాలుగా విభజించబడుతుంది. వీటిని ప్యాకెట్లు అంటారు. ఈ ప్యాకెట్లు ఒక డివైజ్ నుండి మరొకదానికి ప్రయాణించడానికి ఒక మార్గం కావాలి. పత్రాలు రోడ్లపై లేదా విమానాల్లో ప్రయాణించే విధంగా కాకుండా డేటా ప్యాకెట్లు కేబుళ్లు, ఫైబర్ ఆప్టిక్లు మరియు వైర్లెస్గా గాలి ద్వారా కూడా ప్రయాణిస్తాయి. కేబుళ్లు మరియు వైర్లు. చాలా డేటా ప్యాకెట్లు భౌతిక కేబుళ్లు, ఉదాహరణకు ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ద్వారా ప్రయాణిస్తాయి. ఇవి సమాచారాన్ని వెలుగుతో వేగంగా ప్రసారం చేస్తాయి. ఈ కేబుళ్లు భూమి అడుగున, సముద్రాల మీదుగా కూడా ప్రయాణించి ప్రపంచంలోని వివిధ ప్రదేశాలను కలుపుతాయి. వైర్లెస్ సిగ్నల్స్. కొంత డేటా వైర్లెస్గా రేడియో తరంగాల ద్వారా ప్రయాణిస్తుంది. మీ వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తాయో అదే విధంగా. ఈ సిగ్నల్స్ ప్యాకెట్లను గాలిలోని రౌటర్ లేదా సెల్ టవర్కి పంపుతాయి, తరువాత అవి ఇతర డివైజ్లకు లేదా నెట్వర్క్లకు కనెక్ట్ అవుతాయి. సేటిలైట్స్. కొన్నిసార్లు ప్యాకెట్లు శాటిలైట్లకు పంపబడతాయి. అవి భూమికి సమాచారాన్ని తిరిగి ప్రసారం చేస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి సహాయపడతాయి. ప్రతి ప్యాకెట్ దాని గమ్యస్థానాన్ని, అంటే లెటర్పై ఉన్న అడ్రస్ లాగా తెలుసుకుంటుంది మరియు వివిధ మాధ్యమాల ద్వారా, కేబుళ్లు, తరంగాలు లేదా సేటిలైట్స్ ద్వారా వేగంగా ప్రయాణించి ఇతర డివైజ్కి చేరుకుంటుంది. ప్యాకెట్లు అన్ని చేరుకున్న తర్వాత అవి తిరిగా అసెంబుల్ చేసి మీ ఇమెయిల్ లేదా వీడియో లాంటి సమాచారాన్ని పునరుద్ధరిస్తాయి. మీరు డబ్బులు పంపినా లేదా వీడియో స్ట్రీమ్ చేస్తున్నా నెట్వర్క్లు మరియు ఇంటర్నెట్ కేబుళ్లు, వైర్లెస్ సిగ్నల్స్ మరియు ఉపగ్రహాలను ఉపయోగించి డేటా వేగంగా ప్రయాణించి సరైన ప్రదేశానికి చేరేలా చూస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి ఏమిటి? సాఫ్ట్వేర్ అంటే మన బ్రెయిన్ మన శరీరానికి ఆదేశాలు ఇస్తున్నట్లు ఉంటుంది. ఇది కంప్యూటర్కు ఏం చేయాలో చెబుతుంది. మన బ్రెయిన్ మనకు పరుగెత్తడం, దూకడం లేదా పజిల్ను పరిష్కరించడం చెబుతుంది. సాఫ్ట్వేర్ లేకుండా కంప్యూటర్ ఏమీ చేయలేదు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మేనేజర్లా ఉంటుంది. ఇది అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా అని చూస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్. ఉదాహరణ విండోస్ లేదా మాక్ ఓఎస్. కంప్యూటర్లోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి క్రాష్ కాకుండా పనిచేస్తున్నాయా అని చూసుకుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మీ బ్రెయిన్ లాంటిది. ఇది ఎప్పుడు చేతులను ఉపయోగించి పెన్సిల్ తీసుకోవాలో, ఎప్పుడు కాళ్లను ఉపయోగించి పరిగెత్తాలో తెలుసుకుంటుంది. ఇదే విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్లో ఏ భాగాన్ని ఏ పనికోసం ఉపయోగించాలో కూడా తెలుసుకుంటుంది. ఉదాహరణకు మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ సిపియు అనగా బ్రెయిన్ వీడియో డేటాను ప్రాసెస్ చేయడానికి, జీపీయూ అనగా కళ్ళు దాన్ని స్క్రీన్పై చూపించడానికి మరియు ర్యామ్ అనగా తాత్కాలిక మెమరీ అన్ని సజావుగా నడిచేలా చూసేలా చూస్తుంది. దీనితో పాటు హార్డ్ డ్రైవ్, దీర్ఘకాలిక మెమరీ, ఆ వీడియో ఫైల్ని స్టోర్ చేస్తుంది, తద్వారా మీరు దాన్ని మళ్లీ చూడవచ్చు. కాని ఆపరేటింగ్ సిస్టమ్ ఒంటరిగా పనిచేయదు. ఇది యుటిలిటీస్ అనే సహాయకులతో పనిచేస్తుంది. ఇవి మీ కంప్యూటర్ని సురక్షితంగా ఉంచి సక్రమంగా నడవడానికి సహాయపడే ప్రత్యేకమైన ప్రోగ్రాంలు. ఉదాహరణకు యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఇది కంప్యూటర్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ లాంటిది. ఇది వైరస్లు మరియు ఇతర హానికర సాఫ్ట్వేర్ల నుండి మీ కంప్యూటర్ని రక్షిస్తుంది. సిస్టమ్ మానిటరింగ్ టూల్స్. ఇవి డాక్టర్ ఇచ్చే చెకప్ల మాదిరిగా ఉంటాయి.
ఇవి మీ కంప్యూటర్ సజావుగా పనిచేస్తుందా లేదా ఏదైనా ఫిక్స్ చేయాలా అని మీకు చూపిస్తాయి. ఇవి మీరు ఎంత మెమరీ ఉపయోగిస్తున్నారో లేదా మీ కంప్యూటర్ ఎంత వేడిగా ఉన్నదో వంటి విషయాలను పర్యవేక్షిస్తాయి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మీరు నిజంగా ఉపయోగించే సాఫ్ట్వేర్, ఉదాహరణకు గేమ్లు, వెబ్ బ్రౌజర్లు మరియు డ్రాయింగ్ ప్రోగ్రాంలు. ఇవి మీ హాబీల్లాగా ఉంటాయి, అంటే మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో వాటికి అనుగుణంగా. అప్లికేషన్లు అనేవి నిర్దిష్ట పనులు చేయడానికి మీకు సహాయపడే ప్రత్యేక కార్యక్రమాలు. అప్లికేషన్లకు వివిధ రకాలుంటాయి. వెబ్ అప్లికేషన్లు ఇవి ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించే అప్లికేషన్స్ అన్నమాట. ఉదాహరణకు యూట్యూబ్, జీమెయిల్ లేదా ఆన్లైన్ గేమ్స్ మరియు ఇతర వెబ్ అప్లికేషన్స్. మీరు వీటిని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వీటిని మీ వెబ్ బ్రౌజర్లో తెరిస్తే చాలు, ఇవి వెంటనే ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంటాయి. అనగా గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడి ఇంటర్నెట్లో మునిగిపోవచ్చన్నమాట. డెస్క్టాప్ అప్లికేషన్లు ఇవి మీరు మీ కంప్యూటర్లో నేరుగా ఇన్స్టాల్ చేసుకునే అప్లికేషన్స్, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ వర్డ్, అడోబీ ఫోటోషాప్ లేదా మైన్క్రాఫ్ట్. మీరు వీటిని డాక్యుమెంట్లు తయారు చేయడానికి, ఫోటోలను ఎడిట్ చేయడానికి లేదా గేమ్స్ ఆడటానికి ఉపయోగిస్తారు. మొబైల్ అప్లికేషన్లు ఇవి మీరు మీ స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్లో ఉపయోగించే అప్లికేషన్స్. ఇవి డెస్క్టాప్ అప్లికేషన్ల చిన్న వెర్షన్లుగా ఉంటాయి కానీ చిన్న తెరలకు అనుకూలంగా రూపొందించబడ్డాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మరియు మొబైల్ గేమ్స్ ఇవన్నీ మొబైల్ అప్లికేషన్లకు ఉదాహరణలు. వెనుకపడి పనిచేసే కార్యక్రమాలు మరియు నిర్దిష్ట సమయంలో నడిచే పనులు. వీక్షణలో కనిపించని నిశ్శబ్ద కార్మికులు. కొన్ని అప్లికేషన్లు వెనుక నిశ్శబ్దంగా పనిచేస్తుంటాయి, మీరు చూడకపోయినా అన్ని సజావుగా నడవడానికి చూసుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఇవి మనకి కనపడకుండా బాక్గ్రౌండ్లో నడిచే అప్లికేషన్స్. ఉదాహరణకు వాట్సాప్ మెసేజెస్ని సర్వర్ నుంచి రిసీవ్ చేసుకుని మనకి నోటిఫికేషన్స్ రూపంలో కానీ స్క్రీన్ మీద మెసేజ్ రూపంలో చూపించడం కానీ మీ ప్రమేయమేమీ లేకుండా మీ ఇమెయిల్ అన్నింటినీ సింక్ చేసి ఇన్బాక్స్లో చూపించడం మరియు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను నవీకరించడం లాంటివన్నమాట. షెడ్యూల్డ్ జాబ్స్ ఇవి నిర్దిష్ట సమయంలో నడిచే పనులు, ఉదాహరణకు ఆటోమేటెడ్ బ్యాకప్లు, సిస్టమ్ నవీకరణలు లేదా టికెట్ అప్లికేషన్లలో వేచిచూసే జాబితా ప్రాసెసింగ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్తో మాట్లాడగలిగ మనమిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని అప్లికేషన్స్ లాగా మార్చగలిగే పవర్ఫుల్ భాష అన్నమాట. మీరు తెలుగు మాట్లాడే వ్యక్తి మరియు తమిళ్ మాట్లాడే వ్యక్తి ఉన్నారని ఊహించండి. వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు, కాబట్టి మీరు ట్రాన్స్లేటర్ పాత్ర పోషించి వారికి కమ్యూనికేట్ చేయడానికి సహాయం చేస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఇలానే ఉంటాయి. మనం కంప్యూటర్కు ఏమి చేయాలో చెప్పే భాషగా అవి సహాయపడతాయి. ఇది ఒక రహస్య కోడ్ లాంటిది, దీని ద్వారా మీరు మీ కంప్యూటర్కు ఆదేశాలు ఇవ్వగలరు, అవి మీకు ఇష్టమైన గేమ్ ఆడడానికి లేదా వీడియో చూడడానికి సహాయపడతాయి. ప్రాచుర్యం పొందిన కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూద్దాం. పైథాన్ ఇది సులభంగా నేర్చుకోగలిగే, ప్రారంభించడానికి అనువైన భాష, ప్రధానంగా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాల శిక్షణ కోసం డేటా విశ్లేషణలో ఉపయోగిస్తారు. జావా ఇది బలమైన మరియు పెద్ద కార్యక్రమాలు, గేమ్స్ లేదా వ్యాపార సంబంధిత అప్లికేషన్స్ని రూపొందించడానికి ఉపయోగిస్తారు. సిషార్ప్ ఇది జావాకు సమీప బంధువు లాంటిది మరియు ప్రధానంగా వీడియో గేమ్స్ మరియు విండోస్ వ్యవస్థలో పనిచేసే అప్లికేషన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సి++ ఇది అత్యంత శక్తివంతమైన భాషలలో ఒకటి, ఫాస్టర్ కంప్యూటేషన్స్ కావాల్సిన అప్లికేషన్స్ ఉదాహరణకి సిస్టమ్ సాఫ్ట్వేర్, సైంటిఫిక్ అప్లికేషన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు వీడియో గేమ్స్ వంటి వాటిని రూపొందించడానికి ఉపయోగిస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కేవలం అనువదించడమే కాదు, సాఫ్ట్వేర్ను నిర్మించే బ్లాకుల లాంటివి కూడా. సిస్టమ్ సాఫ్ట్వేర్ మరియు అప్లికేషన్ సాఫ్ట్వేర్ రెండూ ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించబడ్డాయి. మన శరీరంలో సెల్స్ మరియు టిష్యూస్ కలిసి ఎలాగైతే మన లైఫ్ని సజావుగా నడుపుతాయో, సిస్టమ్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ను సజావుగా నడవేట్టు చేస్తుంది. ఎలా మనం శ్వాస తీసుకోగలమో, మన హృదయం రక్తాన్ని పంపగలదో, మరియు మన కడుపు ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుందో మన ప్రమేయం లేకుండా వాటి అంతటా అవే, అలాగే సిస్టమ్ సాఫ్ట్వేర్ కూడా కంప్యూటర్ సజావుగా నడవడానికి సహాయపడుతుంది. ఈ ఆటోమేటిక్ క్రియలు బ్యాక్గ్రౌండ్ జాబ్స్ మరియు షెడ్యూల్డ్ జాబ్స్ సహాయంతో జరుగుతాయి, అందువల్ల కంప్యూటర్ సజావుగా పనిచేస్తూ సక్రమంగా నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ప్రత్యేకమైన సెల్ఫ్ లెర్నింగ్ సాఫ్ట్వేర్. ఇది మనం ఎలాగైతే విషయాల్ని చూసి, సాధన చేసి నేర్చుకున్నట్లే ఆర్టిఫిషియల్గా మేధస్సుని మనలానే నేర్చుకుంటూ పెంపొందించుకుంటుంది. కాని మనుషులలోలాగా భావోద్వేగాలు అంటే ఫీలింగ్స్ వాటికి ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటుంది,
ప్యాటర్న్లను గుర్తిస్తుంది మరియు నేర్చుకున్నదాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వైద్య విజ్ఞానంతో శిక్షణ ఇస్తే అది డాక్టర్లకు సహాయం చేయగలదు లేదా శస్త్రచికిత్సలు కూడా చేయగలదు. మీరు చెస్ ఆటను నేర్పిస్తే అది గ్రాండ్ మాస్టర్ని సైతం ఓడించగలదు. న్యాయశాస్త్రం లేదా ఆర్థికం పుస్తకాలను నేర్పిస్తే అది న్యాయవాదులకు లేదా వ్యాపారాల కోసం నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేయగలదు. ఐఏఎస్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజా సమాచారంతో శిక్షణ ఇవ్వవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు సహాయపడే తెలివైన సహాయకుడి పాత్ర పోషించగలదు, కాని దాన్ని ఎలా శిక్షణ ఇస్తామన్నది చాలా ముఖ్యం. తప్పు సమాచారం ఇస్తే అది తప్పులు చేయగలదు లేదా హానిని కలిగించగలదు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరైన జ్ఞానంతోనే శిక్షణ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే అది మనకు శ్రేయస్సును అందిస్తుంది. కాబట్టి మీరు తదుపరిసారి ఒక బటన్ నొక్కి వీడియో చూడండి, గేమ్ ఆడండి లేదా ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఈ ఆలోచనలు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు సాఫ్ట్వేర్ మధ్య జరిగే అసాధారణమైన టీం వర్క్ గురించి ఆలోచించండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.